వెల్కమ్ టు మై ఛానల్ ఉషా ఫర్ యూ. తిరుమల చరితామృతం. శివుణ్ణి పూజించే బిల్వపత్రాలతో శ్రీనివాసుడికి పూజల. దీని గురించి వివరంగా తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ నమః. రామానుజుల వాదన విన్న ప్రతిపక్షవాదులు ఈ విగ్రహానికి వైష్ణవుల ద్వారా ఆరాధన జరుగుతున్నప్పటికీ ప్రతి సంవత్సరము ధనుర్మాసంలో ఒక నెల రోజులు స్వామికి బిల్వపత్ర పూజ జరగటం చూస్తున్నాం. ఇది ఈ దేవుడు విష్ణువు కాదనటానికి ప్రమాణమే కదా. ఈ దేవునిది విష్ణు రూపమే అయితే ఆయనకు ఉండవలసిన దివ్యాయుధాలు లేక ఇతర దేవతలకు మాత్రమే ఉండే జటలు నాగాభరణమే ధరించడము, బిల్వపత్ర పూజలు అందుకోవడము ప్రత్యక్షముగా చూస్తున్న మనము విష్ణువని ఎలా ఒప్పుకోగలమని వాదించారు. ఆయుధాల గురించి పురాణాల్లో యుక్తియుక్తంగా చెప్పబడిన ఇతర విషయాలు, జటలు, నాగాభరణ ధారణ, బిల్వపత్ర పూజ విషయం ఎలా సమర్థిస్తారని యాదవరాజు శ్రీ రామానుజులను ప్రశ్నించాడు. దానికి సమాధానముగా శ్రీ రామానుజులు బిల్వపత్ర పూజ ఇతర దేవతలకే కానీ శ్రీ మహావిష్ణువుకు కాదనటానికి ప్రమాణాలు లేవు. పైగా బిల్వము లక్ష్మీదేవికి చాలా ఇష్టము. ఆదిత్యవర్ణే తపసోధి జాతో వనస్పతి తవ వృక్షోద బిల్వ అని వేదం కదా. పైగా ధనుర్మాస పూజ గురించి హారీత స్మృతిలో శుక్రవారం రాత్రి ఒడిలో ఎడమ భాగమున లక్ష్మీదేవితో ఉన్న శ్రీ లక్ష్మీనారాయణునకు తొనగని బిల్వపత్రాలతోనూ తులసీ దళాలతోనూ శ్రీ సూక్త పురుష సూక్తముతో పూజించాలి. గోపాల రూపములో ఉన్న కృష్ణుని గన్నేరు, కాంచన పుష్పాలు, బిల్వములతో శ్రీమతే వెంకటేశాయ నమః అని పురుషోత్తముని పూజించాలని స్పష్టంగా ఉంది. నృసింహాకార విష్ణువుని కూడా నృసింహ అనుష్టుప్ మంత్రంతో, గాయత్రీ మంత్రంతో, తొనగని బిల్వ పత్రాలతో, జాజి మల్లెలతో పూజించాలని ప్రమాణాలు ఇచ్చారు శ్రీరామానుజులు. అంతేకాక శ్రీ వెంకటాచల మహాత్మ్యం గురించి వరాహ పురాణంలో చెప్తూ యోగులు జగన్నాథుని బిల్వదళములు, నల్లని తెల్లని మంచి తులసీ దళములతో అర్చన చేస్తున్నారని వర్ణించే ప్రమాణం ఉంది. అర్చయంతి జగన్నాథం తథా బిల్వదళైరపి తులస్యా సుదళైశ్చాపి కృష్ణస్వేతైశ్చ యోగిన. ఆ పురాణ రెండో భాగంలో బిల్వవనములో నివసించు విష్ణుపత్నికి నమస్కారము అని దేవతలు స్తోత్రం చేశారని, దానికి లక్ష్మీదేవి ప్రసన్నురాలై ఏ మానవులు భూలోకములో అఖండ బిల్వ పత్రములతో నన్ను అర్చిస్తారో, ఏ దేవతలు మానవులు మీరు చేసిన ఈ స్తోత్రంతో నన్ను ఆరాధిస్తారో వారు ధర్మ, అర్థ, కామ, మోక్షాలనే పురుషార్థములు విశేషంగా పొందుతారు. అలా శ్రీ మహాలక్ష్మికి బిల్వంపై ప్రీతి. శ్రీనివాసుని వక్షస్థలమే ఆమె నివాసము కనుక బిల్వపత్రార్చన శ్రీనివాసునికి తగినదే, యుక్తమే. జటాధారణ. జటాధారణ ఇతర దేవతలకే కానీ శ్రీనివాసునికి కాదనటం కూడా యుక్తంగా లేదు. విష్ణుమూర్తికి వివిధ అవతారాల్లో జటాధారణ ప్రసక్తి ఉంది. సృష్టిలోని అన్ని రూపాలు భగవంతునివే. భాగవతంలో భగవంతుడు వివిధ యుగాల్లో, వివిధ అవతారాల్లో, వివిధ వర్ణాలలో, వివిధ అలంకారాలలో ఉంటాడని ప్రత్యేకంగా చెప్పబడింది. జటాధారణ అందులో ఒకటి. సాత్వత సంహితలోని శ్రీనివాసుని వర్ణన అనంతుని రూపంలో ఇలా ఉంది. ఫుల్ల రక్తాంబుజాభాసం శ్వేత పద్మకరాంకితం శృతిరగాధ్యా వక్త్రేభ్యం ప్రోద్ఘిరంత మనుస్మరేత్. సద్గురు సంపన్నుడు, 4 ముఖములు, 4 భుజములు, నిడుపైన గడ్డము, జడలు దండము, కమండలము, జపమాల కలవాణిని ధ్యానించవలెను. 4 రూపాల్లో నర, నారాయణ, హరి, కృష్ణావతారాన్ని వర్ణిస్తూ జడలు ధరించిన వాడని ప్రత్యేకంగా వర్ణించబడినది. సాత్వత సంహితలో ప్రత్యేకంగా భగవంతుడు జడలు ధరించిన అవతారాల గురించి వివరించబడినది. అక్కడ వర్ణించిన చరమరూపం శ్రీనివాసుని రూపానికి చాలా దగ్గర పోలికలతో ఉన్నది. శ్రీ వరాహ పురాణంలో వేటకు వెళ్తున్న శ్రీనివాసుని వర్ణిస్తూ ఎక్కువ పొడవు లేని జడలు కలవాడని, తెల్లని తలపాగాతో చుట్టబడిన జడలు కలవాడని చెప్పబడింది. అలాగే వామన పురాణంలో విష్ణువైన శ్రీనివాసుని వర్ణిస్తూ అందమైన కిరీటానికి వెనుక భాగాన దీర్ఘముగా వ్రేలాడు జడలు కలవాడని వర్ణించబడింది.
సుఖమహర్షికి శ్రీనివాసుని దివ్య దర్శనం ఎలా కలిగిందో పద్మపురాణం చెబుతూ విష్ణువు రూపాన్ని, ఆయుధాలను, శంఖ చక్రాలను వర్ణించి బంగారు కేశముల ప్రసక్తి చేశారు. ఇలా పురాణాల్లో శ్రీ మహావిష్ణువు వర్ణన ప్రత్యేకంగా వెంకటాచలంపై విరాజమానుడైన శ్రీనివాసునికి ఇతర విష్ణు చిహ్నాలతో పాటు జడల ప్రస్తావన పలుమార్లు చేయబడటం వలన శ్రీ మహావిష్ణువుకు జడలుంటాయా అన్న ప్రశ్నకు తావులేదు. జడలు విష్ణు ధర్మమే అని రామానుజులు వాదించి యాదవరాజు సందేహాన్ని తీర్చిదిద్దారు. ఓం నమో వెంకటేశాయ నమః. మరొక అధ్యాయంలో విష్ణువైతే నాగాభరణాలు ఎలా ఉన్నాయి అనే దాని గురించి తెలుసుకుందాం.